ఒక రోజు నేను భయంకరమైన శోధనలో ఉన్నప్పుడు ఇలా ప్రార్థన చేశానండి. దేవా, నన్ను తీసుకెళ్ళు, నాకు చనిపోవాలనిపిస్తుంది. దేవా, నన్ను తీసుకెళ్ళు, నీ పరలోకంలో నేను గట్టిగా హద్దుకొని జీవిస్తా తండ్రి. ఈ లోకంలో నాకు ఈ శోధన సహించలేకపోతున్నా. ఈ లోకంలో ఈ శోధనలు ఏంటి ప్రభువా, నీ లోకానికి వచ్చి నేను గట్టిగా హద్దుకొని నీతో ఉండాలనిపిస్తుంది తండ్రి అని చెప్పి బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశానండి. దేవుడు స్పష్టంగా నాకు బయలుపరిచాడండి. స్పష్టంగా నా తలంపులను దర్శించాడు. నువ్వు పరలోకానికి వచ్చి నన్ను గట్టిగా హద్దుకోవాలనుకుంటున్నావు కదా, అసలు దానికంటే ఎక్కువ ఆనందం ఎక్కడుందో తెలుసా? నువ్వు భూమి మీద నా వాక్యాన్ని క్రియల్లో పెట్టి ఆ వాక్యం చొప్పున నడిచినప్పుడు నన్ను హద్దుకున్న దానికన్నా ఎక్కువ హ్యాపీనెస్, ఎక్కువ సాటిస్ఫాక్షన్, ఎక్కువ తృప్తిని కలుగుతుందని దేవుడు స్పష్టంగా నా తలంపులను దర్శించాడు. అసలు హైలైట్ అనిపించిందండి. నిజమే తెలుసా, దేవుణ్ణి ఏ విధంగా అయితే హద్దుకున్నప్పుడు వచ్చే తృప్తి ఉంటుందో అంతకు మించి 100 రెట్ల తృప్తి ఈ భూమి మీద వాక్యాన్ని హద్దుకుంటే మనకు లభిస్తుందంట. చూసారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే వాక్యం అంత పవర్ఫుల్ అండి. నాకు స్పష్టంగా బయలుపరిచాడు దేవుడు. వాక్యమే అయినా కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యమే దేవుడు. మనం పరలోకంలో దేవుణ్ణి హద్దుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ కన్నా ఇంకా గొప్ప సాటిస్ఫాక్షన్ ఎక్కడైనా ఉందా అంటే ఈ లోకంలో నువ్వు వాక్యాన్ని క్రియలో పెట్టినప్పుడు అంతకన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుందని నా తలంపులను దేవుడు దర్శించాడు. ఆ రోజు చాలా తృప్తి అనిపించింది. ఇక ఏడుపు ఆపేసిన, నీళ్లు తుడుచుకున్నా, ఇక బండి మీదనే వెళ్తూ ఆ ప్రేయర్ బండి మీద చేసుకుంటూ వెళ్తున్నా నేను. ఇక దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైందంటే అండి, అది మన హృదయాన్ని మార్చగలదు. ఆ వాక్యం పనిచేయాలంటే మనలో ప్రతిరోజు మనం విరిగి నలగాలి. అని మనసారా హద్దుకోవాలనుకుంటున్నావా? మనకు వాక్యం ఈ లోకంలో ఉన్నది కాబట్టి వాక్యాన్ని హద్దుకోవడం నేర్చుకుందాం.